సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు ఈ షార్ట్ మెసేజ్లు విని మీ ఆత్మీయ జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంటున్నారని, ఈ చివరి దినాల్లో శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన వర్తమానాలు విని మీ ఆత్మ దాహము తీర్చుకుంటున్నారని విన్నప్పుడు మేమెంతగానో సంతోషపడుతున్నాం. ఈ వాక్యాన్ని కొంతమందికైనా షేర్ చేయండి. దేవుని పనిలో పాలుభాగస్తులు అవ్వండి. దేవుడు తగిన జీతాన్ని, ప్రతిఫలాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఒక వృద్ధ దంపతులు, వాళ్ళు బాగా ఆగర్భ శ్రీమంతులు, కానీ వృద్ధులయ్యాక వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని పంచుకున్నారు, కానీ తల్లిదండ్రులు మాత్రం పెంచుకోవటానికి ఇష్టపడలేదు. వాళ్ళని గాలికి వదిలేశారు. అప్పుడు ఆ పిల్లలుండి వారు కష్టపడి సంపాదించిన ఇల్లు వాళ్ళు తీసేసుకున్నారు. వారు పిల్లలు చదివించి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారు, కానీ తల్లిదండ్రులు మాత్రం అనాథలుగా మిగిలిపోయారు. అప్పుడు ఈ వృద్ధ దంపతులు ఒక గెస్ట్ హౌస్లో ఆయన వాళ్ళని చిన్న ఒక రెంట్కి వాళ్ళు దిగారు. అక్కడ వాళ్ళు జీవిస్తూ బాధపడుతూ ఉన్నారు. ఒకరోజు ఆ స్థలం యజమానుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏవండి, ఈ స్థలాన్ని దీన్ని మేము అమ్మేశామయ్యా, మరి మీరు ఈ ఇల్లు ఖాళీ చేసేయాల్సి వస్తుంది అని చెప్పాను అన్నారు. ఆ సమయంలో వాళ్ళు కంగారు పడుతున్నారు, కలవర పడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఏం చేయాలి, బయటికి వెళ్తే అడ్డు కట్టుకోలేని పరిస్థితి, ఇంత తక్కువ అద్దెకి దొరకదు అని ఈ భార్య భర్తలు చాలా కుమిలిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో మరి ఆ స్థలము కొన్న వ్యక్తి పేరు నీగ్రో, ఆఫ్రికా దేశస్థుడు, నల్ల జాతీయుడు కొన్నాడు. అతను కొన్న గెస్ట్ హౌస్ చూడటానికి ఒకరోజు కారు వేసుకున్న గెస్ట్ హౌస్కి వచ్చాడు. సరాసరి ఆ యొక్క గెస్ట్ హౌస్లో ఒక రేకుల షెడ్ ఉంది, చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంటికి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తలుపు కొట్టాడు. ఎందుకంటే ఆ గెస్ట్ హౌస్ అంత కొంత ఆయనే. తలుపు కొట్టేవరకు ఆ వృద్ధ దంపతులు తలుపు తీశాడు. ఆ పెద్ద ఆయన, ఏమండి అని తలుపు కొట్టేవరకు, ఏమండి మీరేనా ఈ గెస్ట్ హౌస్లో ఉందన్నాడు. అప్పుడు కంగారు, ఉండబోయ్యా, మేము అసలే టెన్షన్తో చచ్చిపోతుంటే నీవేంటి, ఎవడో ఒక నల్ల జాతీయుడంట ఇల్లు కలం కొనడంట, మమ్మల్ని ఎక్కడ ఖాళీ చేసి బయట పంపించేస్తాను మేము టెన్షన్ పడుతుంటే నువ్వు వచ్చి ఈ గెస్ట్ హౌస్ మీదే ఎవరిదాన్ని అడుగుతున్నామేంటి అన్నాడు. కొంది నల్ల జాతీయుడే. ఆ విషయం ఆ వృద్ధులు తప్ప ఆ యొక్క వృద్ధుడికి తెలియక టెన్షన్ పడుతూ అతని ముందు అంటున్నాడు, ఏమని, ఆగవయ్యా, అసలు మేము టెన్షన్తో చేస్తున్నాము. ఆ నల్ల జాతీయుడు ఎవడో కొన్నాడంట ఈ స్థలాన్ని, వాడు ఎక్కడ మమ్మల్ని బయటికి గెంటేస్తున్న భయం వేస్తుంది అని అతని దగ్గర కంగారుగా, కలవరంతో, భావోద్వేగంతో అతన్ని సీరియస్గా మాట్లాడాడు. అప్పుడు నల్ల జాతీయుడు అతడు ఆలోచించి, సార్, మీకు శుభవార్త చెప్పడానికి వచ్చాను. ఈ స్థలం కొన్న వ్యక్తి మీరు ఉన్నంత వరకు ఈ ఇంట్లోనే ఉండమన్నాడు. తర్వాత మీకు ఏం కావాలో అన్నీ కూడా ఇస్తాడట, మీరేం కంగారు పడకండి అని ఆ వృద్ధుడికి చెప్పి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. వెంటనే ఆ వృద్ధుడు, అమ్మయ్య పాలిలే అని సేవ తెచ్చిపడ్డారు. దేవుడు ఆ నల్లజాతీయుడు ఇంట్లోంచి బయటకు పంపించేస్తాడు. ఆ స్థలంలో గెస్ట్ హౌస్ కట్టుకుంటాడు అనుకున్నారు, కానీ ఆ నల్లజాతీయుడే తన సొంత తల్లిదండ్రులాగా వాళ్ళని ప్రేమించి, నేనే అని చెప్తే ఎక్కడ వీళ్ళు ఖాళీ చేయమంటే భయం వేసి మీరే ఉండమని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. ప్రియులారా, దేవుడు కూడా మనలను అనాథగా వదలరు. మన వాళ్ళు మనం వదిలిపెట్టినా, మన కన్నబిడ్డలు ఒకవేళ వదిలిపెట్టినా, అందరూ మనం వదిలిపెట్టినా, మన దేవుడు మనల్ని చేయడేసే దేవుడు కాదు.
మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదండి. జ్ఞాపకం చేసుకోండి. అందుకని మనం జాగ్రత్తగా ఈ మాట విన్నట్లయితే మన దేవుడు మనలను ఆయన వదిలిపెట్టే దేవుడు కాదంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని జ్ఞాపకం చేసుకోండి. అందరూ అనాథ అంటారు. అనాథ అంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి తల్లి తండ్రి లేనటువంటి అనాథలు. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి లోకములో అందరిని కోల్పోయి జీవితంలో ఒంటరిగా జీవిస్తున్నారే వారు ఒక రకమైనటువంటి అనాథులు. రెండవదిగా అందరూ ఉండి అనాథగా మిగిలిపోయిన వారు రెండవ రకం. అందరూ ఉండి ఏ సహాయం దొరక్క ఎవరు చేయూతనివ్వక అనాథగా మిగిలిపోయినటువంటి కేటగిరీలో ఉన్నవారు ఒకరు ఉంటారు. అయితే ఈరోజు ఒక విషయం చెప్పమంటారా? అనాథగా యోహాను సువార్తలో ప్రభు చెప్తాడు, నేను మిమ్మలను అనాథగా విడవను అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. నేను మిమ్మల్ని అనాథగా విడవను అంటాడు ఆయన. అయితే జ్ఞాపకం చేసుకు, మొదటిగా తల్లి తండ్రి లేని అనాథలుగా, ఎవరు లేని అనాథగా మిగిలిపోయిన వారిని ఆయన హక్కుని చేర్చుకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు ఉంది, 2వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఎస్తేరు అక్కడ రాయబడింది, ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదాయను. తల్లిదండ్రులు లేనిదై ఆమె పినతండ్రి అయిన మొర్దెకై ఆమెని పెంచుకున్నాడు రాయబడింది. అంటే ఎస్తేరు తల్లిని కోల్పోయింది, తండ్రిని కోల్పోయింది. ఆమె ఎవరు లేని అనాథగా ఆమె మిగిలినప్పుడు తన పినతండ్రి అయిన మొర్దెకై ఆమెని పెంచుకున్నాడంట. వాళ్ళ దేశంలో యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఒకవేళ ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయి ఉండొచ్చు. తనకు సంబంధించిన వారందరూ కూడా చనిపోయి అనాథగా మిగిలింది. ఈరోజు అలా అనాథగా మిగిలినటువంటి ఆమె బాధ్యతని దేవుడు తీసుకున్నాడు. దేవుడు తీసుకుని దేవుడు పెంచాడు, దేవుడు పెద్ద చేశాడు. ఎవరి ద్వారా? మొర్దెకై ద్వారా. దేవుని స్తోత్ర. మొర్దెకై ద్వారా పెంచాడు. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే అనాథగా ఉన్న ఆమె దేవుడు పెంచినప్పుడు ఆ అనాథని చెప్పమంటారండి, ఒకరోజు ఆ దేవుడే ఇశ్రాయేలు జాతి అంతటి కూడా ఒక ఆశ్రయంగా మార్చాడు. ఇశ్రాయేలు జాతి అంతటి కూడా ఒక దిక్చూసిగా మార్చాడు. ఇశ్రాయేలు జాతి అంతటికి ఒక రక్షకురాలుగా మార్చాడు. 127 సంస్థానములకు ఎస్తేరుని రాణిగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. అనాథలను కూడా ఆయన ఆదుకుని అందరాల మీద కూర్చోపెట్టే దేవుడు ఆ ఎస్తేరు. హల్లెలూయా. అందుకని మరి ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16-17 వచనంలో మనం చూసినట్టయితే ఆ అనాథని అందనాల మీద ఎక్కించాడు, ఒక యువరాణిగా దేవుడు చేశాడు. ఇశ్రాయేలు జాతి అంతటికి ఒక ఆశ్రయపురంగా మార్చాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆ మరణము నుండి విడుదల చేయడానికి ఎస్తేరు కారకురాలుగా, ఒక రక్షకురాలుగా మారింది. తర్వాత ఎస్తేరుని బట్టి ఎస్తేరుని అసలు ఎస్తేరు నాకే దిక్కు లేదు అని అంటే ఈరోజున యావద ఇశ్రాయేలు జాతికి ఆమెకు దిక్చూసిగా మార్చారు. దేవుని స్తోత్రం. ఎస్తేరుని బట్టి, మొర్దెకైని బట్టి యూదులకు క్షేమమును సంతుష్టియు, అర్థమైందండి, వాళ్ళకి ఆనందము కలిగినట్లుగా బైబిల్ గ్రంథం రాయబడింది. క్షేమాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియమ దేవుడి బిడ్డలారా, ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదైంది. అసలు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలు ఎంత విచ్చలవిడితనంగా తిరుగుతున్నారు, స్వేచ్ఛను కోరుకుంటున్నారు, లోకంలో సంచరిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు లేకపోయినా ఎస్తేరుని దేవుడి కొరకు బ్రతికితే ఆ ఎస్తేరు జీవితాన్ని అనేకులు బ్రతుకులకు ఒక దిక్సూసిగా మార్చేటట్లుగా మనం చూస్తున్నాం. ప్రజల తల్లిదండ్రులు ఎవ్వరూ లేకపోయినా దేవుడు ఆమెకు అన్యాయి ఉండి ఆమెను ఆ స్థితిలో పెంచాడు. ఈరోజు నీ జీవితంలో ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒకవేళ తల్లిదండ్రులు లేకపోవచ్చు, భర్త కుటుంబం లేకపోవచ్చు,
ఒంటరిగా ఉండొచ్చు, కానీ నీకు దేవుడు తోడై ఉన్నాడు. ఒకరోజు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయనే అన్నీ అయ్యండి ఒక పోషకుడుగా, ఒక రక్షకుడిగా, ఆయన ఒక ఆశ్రయముగా నుండి నిన్ను దేవుడు ఆస్వాదిస్తాడు. ఆ దేవుడు ఆదమర్చేవాడు కాదు. ఆ దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ ఎస్తేరు ఏ విధంగా దేవుడి మీద బ్రతికిందో ఆ విధంగా నువ్వు బ్రతకాలి. దేవుని స్తోత్రం. రెండవదిగా, తల్లి తండ్రి అందరూ ఉండి ఎవరు సహాయం దొరక్క, ఎవరు ఉపకారము దొరక, ఎవరు చేయించి పైకి లేవనెత్తక అనాథగా మిగిలిపోయిన వారు ఉన్నారు. ఆ విషయంలోనే దావీదుని మనం చూసుకున్నాం. దేవుని స్తోత్రం. దావీదుకి పెద్ద కుటుంబం ఉంది. అంటే యెషయాకి 8 మంది సంతానం, కొడుకులు. యెషయా భార్య, యెషయా బంధువులు అందరూ ఉన్నారు. కానీ యొక్క దావీదు అంటాడు 31వ కీర్తన 12వ వచనంలో మనం చదివినట్లయితే, కీర్తన గ్రంథం 31:12లో చదివినట్లయితే, నేను మరణమై స్మరణకు రానివాని వలె మరవబడితి అంటాడు. నేను మరణమై స్మరణకు రానివాని వలె మరవబడితిని అంటాడు. అంటే అయ్యా, నేను బ్రతుకున్నా కానీ నేను చచ్చిన వాడి లెక్కలో ఉన్నాను. అంటే నన్ను ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఎంత పెద్ద కుటుంబం ఉంది, ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు, నా తల్లి ఉంది, తండ్రి ఉంది, కానీ నా ఇంట్లో నేను మరవబడ్డాను. ఏదైనా కార్యం జరుగుతుంటే ఒకరోజు రాజుగా అభిషేకిస్తాను వస్తే కనీసం నా నాన్నే నన్ను పిలవల, మర్చిపోయాడు. నా తల్లి నన్ను పిలవల, మర్చిపోయింది. నా అన్నలు 7 ఉన్నారు, నన్ను మర్చిపోయారు. నన్ను కనీసం గుర్తించుకోవాలి. కనీసం నా బంధువులు పిలిచారా, వాళ్ళు పిలవల. అందరూ ఉన్నారు కానీ, నేను బతుకున్నారు కానీ నేను చనిపోయే దృష్టిలో మా వాళ్ళు అందరి దృష్టిలో ఉన్నారు అని దావీదు వాపోతాడండి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అందరూ ఉన్నారు కానీ అందరి నుండి నీకు ఏ సహాయ సహకారం అందట్లా. పడిపోయి నిన్ను పైకి లేవనెత్తే వాళ్ళు ఎవరు లేరు. పైపెచ్చు కనీసం ఆదరించే వాళ్ళు కూడా లేరు. అందరూ ఉన్నారు కానీ అనాథగా మిగిలేవు కదూ. అయితే దేవుడు మాత్రం ఒక మాట చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఏమంటాడు? 7వ వచనం, 27వ అధ్యాయము 10వ వచనం, కీర్తన గ్రంథము 27:10. నా తల్లియు తండ్రియు చేయి విడిచినప్పటికీ యెహోవా నన్ను శారదీయను. నా తల్లియు తండ్రియు చేయి విడిచిన యెహోవా నన్ను ఏం చేస్తాడండి? నన్ను శారదీయను. దేవుని స్తోత్రం. నా తల్లి తండ్రిని మర్చిపోయినా యెహోవా నన్ను ఏం చేస్తాడు? శారదీస్తాడు. ఈరోజు చెప్పమంటారండి, అందరూ వదిలినప్పుడే దేవుడు దావీదు చేయి పట్టుకున్నాడు. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. దావీదు చేయి పట్టుకుని దావీదు సమస్తానికి దేవుడు మూలమై ఉన్నాడు. విషయం తెలుసా? 7 బాధ్యతని యెషయా తీసుకున్నాడు. 7 కొడుకుల బాధ్యత యెషయా తీసుకున్నాడు. దావీదు బాధ్యత దేవుడు తీసుకున్నాడు. నీకు అర్థమైందండి? దావీదు తీసుకున్నాడు. ఏం జరిగింది? యెషయా తీసుకున్న 7 కుమారులు తర్వాత ఏమయ్యారో తెలియదు. వాళ్ళ అడ్రస్ లేదు, వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియదు. కానీ దేవుడు బాధ్యత తీసుకున్న దావీదు మాత్రం ఇశ్రాయేలు దేశం మొత్తానికి ఆయన ఒక మహారాజుగా దేవుడు ఆస్వాదించాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్ దేశానికి ఆయన ఒక గొప్ప రాజు అయ్యాడు. దేవుడు బాధ్యత తీసుకున్న దావీదు ఒక గొప్ప రాజు అయ్యాడు. ఇశ్రాయేల్ జాతికి తలమానికగా మారిపోయాడు. అతన్ని దేవుడు అందరా మీద ఎక్కించి ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నీ జీవితంలో కూడా మనుషులు చేయి విడిచిపెట్టినా నిన్ను దేవుడు చేయి విడిచిపెట్టాడు. మనుషులు నీకు సహాయాన్ని అందించకపోయినా దేవుడు నీకు శారదీస్తాడు. మనుషుల్ని పైకి లేవనెత్తపోయినా దేవుడు పెంట కప్పుల మీద నుంచి నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఈ రోజున ఏ మనుషులైతే అందరూ ఉండి అనాథగా ఉన్నావో ఒక రోజున అందరూ నీ పాదాల దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడిని అందరాయ మీద కూర్చోపెడతాడు. అయితే ఈరోజు ఏం తెలుసా? నీ జీవితంలో ఆ దేవుడు నేను ఉన్నాడని, నేను పట్టుకుంటున్నాడని ఒకసారి నువ్వు గుర్తెరిగి దావీదు అంటాడు, అయ్యా నా బ్రతుకు దినములన్నీ కూడా నీ కృపాక్షేమములు నా వెంట ఉండాలంటాడు. దేవుని స్తోత్రం. నా బ్రతుకు దినములన్నీ కూడా నీతోనే బ్రతుకుతాను అంటాడు. ఈ రోజున అందరూ ఉండి అనాదిగా ఉన్న దావీదుని
ఈ రోజున దేవుడు శారదేసి అందరిలో అధికుడుగా ఆ దేవుడు దావీదుని ఆస్వాదించి ఇశ్రాయేలు జాతి మొత్తానికి ఒక ఆశ్రయంగా దిక్సూసిగా దావీదుని దేవుడు ఆస్వాదించాడు. ఈరోజు ప్రియమైన దేవుడి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో, దేవుడి మిమ్మలను అనాథలుగా విడవడు. ఈ రోజును తల్లి తండ్రి లేకుండా ఉన్న ఓ ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లిగా, ప్రియమైన దేవుడి బిడ్డలుగా భయపడకు. దేవుడు నీకు అండగా ఉంటాడు. దేవుడు నిన్ను అన్ని విషయాలు తోడుగా ఉంచాడు. అందరికీ నేను దిక్సూసిగా మారుస్తాడు. అందరికీ ఆశ్రయంగా నిన్నే దేవుడు దీవిస్తాడు. అనేకులకు నిన్నే ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎస్తేర్ని అనేకులకు రక్షకురాలుగా దిక్షు మార్చాడు. దావీదు అందరూ ఉండి కూడా అనాదిగా ఉన్నాడు. కానీ దేవుడు దావీదుని చేపట్టుకొని అందరి ఎదుట ఒక అందరాల మీద కూర్చోపెట్టి అందరికీ దావీదుని ఒక తలమానికగా చేశాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడి మీద ఆధారపడు. ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ దేవుడి మీద ఆ దేవుడి చేయి పట్టుకో. ఆ దేవుడే నిన్ను అండగా, ఆశ్రయంగా, ఆ దేవుడే తల్లిగా, తండ్రిగా ఉండి ఈ సంవత్సరం అంతా నిన్ను నడిపిస్తాడు. అనేకులకు దిక్సూసిగా, తలమానికగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. పరిశుద్ధుడమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. ఈ వాక్యం ఉన్న నీ బిడ్డలు ప్రభా, వాళ్ళ జీవితాల్లో నాయన ఈ వాక్యం ద్వారా వాళ్ళ బ్రతుకుల్లో ప్రభా నువ్వు ధైర్యపరిచారు ప్రభా. నీ బిడ్డలైనా ఎవరెవరిని కోల్పోయి అనాథగా మిగిలారో వారు చేయి పట్టుకొని వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళు ప్రభా వాళ్ళని మీరు ఆదరించి ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళు ఒక దిక్సూసిగా మార్చండి నాయన. అందరూ ఉండి కూడా అనాథగా మిగిలిన వారు ఉంటారు. వాళ్ళకి సహాయాన్ని చేయూతనిచ్చి వాళ్ళందరి ఎదుట ఈ బిడ్డలను పైకి లేవనెత్తి ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళని ఒక తలమానికగా మార్చమని దీవించమని ప్రభావాలు చేస్తున్న ప్రతి పనిలో తోడుకున్నామని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము.